హాయ్. నమస్తే. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. నిజానికి ఆ అనవసరమైన పదాలు జగన్మోహన్ రెడ్డికి అనవసరం. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి మాజీ సీఎం అయినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు. సరే అవసరమైనప్పుడు లేకపోతే విమర్శలు చేయాల్సినప్పుడు విమర్శలు చేయొచ్చు గానీ, అనవసరంగా విలేకరులతో మరి ప్రశ్న అడిగించి మరి చివర్లో పంచ్ అన్నట్లు ఈ ఒక సినారియో క్రియేట్ చేసి దానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్ మీద కౌంటర్ వేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి సరిపోయింది కాదు. అసలు ఆయనకి ఆ స్క్రిప్ట్ ఎవరిచ్చారో గాని అక్కడే బొక్కబోర్ల పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఆ కామెంట్ చేయడం వల్ల ఆయనకొచ్చింది ఏమీ లేకపోగా తిరిగి టీడీపీ నేతలతో, జనసేన నేతలతో అనవసరమైన మాటలనిపించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి కౌంటర్‌గా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కోడికత్తికి తక్కువ, గొడ్డలికి ఎక్కువ అనే కామెంట్స్ చేశారు. ఆ మాటలు అనిపించుకోవడం జగన్మోహన్ రెడ్డికి అవసరమా? నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏంటి? దాంట్లో చెప్పాలనుకున్న పాయింట్‌లేంటి? చివరికి ఆయన మాట్లాడిన మాటలేంటి? ఇలాంటి కంటెంట్ అసలు ఎవరు రాసిస్తారో గాని జగన్మోహన్ రెడ్డిని నిలువునా ముంచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడా అని ట్రోలర్స్ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆయన నోటి నుంచి అలాంటి ఆణిముత్యాలు వస్తాయి. ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడే బాడీ లాంగ్వేజ్ గావచ్చు, ఇచ్చే ఆహాభావాలు గావచ్చు, అవన్నీ ట్రోలర్స్‌కి స్టఫ్ అవుతున్నాయి. వీటిని ఖచ్చితంగా గమనించాలి. గతంలో నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు ట్రోలర్స్ ఆయన మీద ఫోకస్ పెట్టేవాళ్ళు. అలాంటిది అతను మెరుగుపడి పాదయాత్ర చేసి, ఈరోజు రాష్ట్రంలో కీలక పదవిలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నాడు. తనను తాను నిరూపించుకున్నాడు. కానీ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ట్రోలర్స్‌కి స్టఫ్ అవుతున్నాడు. అది ఆయన స్వయం కృతాపరాధమనే చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన హుందాతనం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించటం లేదు. ఆయన ప్రెస్ మీట్‌లో ఎక్కడా కనిపించటం లేదు. ఎవరినైనా జైలుకెళ్ళి పరామర్శించి వచ్చి అక్కడ పెట్టే ప్రెస్ మీట్‌లు గావచ్చు, తాడేపల్లి తన ఇంట్లో నిర్వహించే ప్రెస్ మీట్‌లు గావచ్చు, ఏవైనా గావచ్చు జగన్మోహన్ రెడ్డి నుంచి ఊహించని రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ మాట్లాడే భాష కావచ్చు, చూపించే ఆహాభావాలు కావచ్చు, అవన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు పరిశీలించుకోవాలి. ఒక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పైర్ చేయొచ్చేమో. వైసీపీ తరపు నుండి స్టేటస్‌లు పెట్టుకునేవాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంచ్ డైలాగులు కొట్టారు, ఉప్పొంగిపోయేవాళ్ళు. అలాంటి పిల్ల పెద్దల బ్యాచ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళని ఉత్సాహపరచొచ్చు. కానీ ఆలోచనవంతులు, వివేకవంతులు, చదువుకున్న వాళ్ళు, పార్టీలో నిబద్ధతగా పనిచేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆహాభావాలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు నచ్చటం లేదు. దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉంది. ఇదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, మాట్లాడటం కావచ్చు కొనసాగిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారని అపోజిషన్ పార్టీలు గమనించటం కంటే కూడా ట్రోలర్స్ ఎక్కువ గమనిస్తారు. ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. కాబట్టి దీంట్లో ఇంకొకసారి ఆలోచించుకొని మనం మాట్లాడాల్సిన సందర్భం ఏంటి? మనం మాట్లాడవలసిన పాయింట్ ఏంటో దాని మీద ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వివరణాత్మకంగా విశ్లేషణ చేస్తే జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి ప్లస్ అవుతుంది. అలా కాకుండా అటు ఇటుగాని వ్యవహారాలు పట్టుకొని చివరిలో లాస్ట్ పంచ్ మనదైతే ఆ మజానే వేరన్న రేంజ్‌లో పంచులిచ్చుకుంటా పోతే మాత్రం అది ఎంత మాత్రం మేలైతే జరగదు.